గారు ఆ రౌడీ జనాన్ని కూడా కట్టుకుని షాపులు ధ్వంసం చేసేస్తున్నాడు. ఇక్కడ జరిగిన అన్యాయం ఏమిటో తెలుసుకోకుండా సంకెళ్ళు వేసే అధికారం నీకు లేదు. నా అధికారాన్ని గురించి ఒక వీధి రౌడీకి చెప్పే దుస్థితి నాకు లేదు. ఇన్స్పెక్టర్, పోలీస్ లాఠీలకు నీతి, మాటల్లో సంస్కారం కావాలి. ఇతన్ని అరెస్ట్ చేస్తే మేమందరూ జీపుకు అడ్డంగా పడుకుంటాం. మాధవి, కాల్ మీ లాయర్ మాధవి. ఓ ఐ సీ. వీళ్ళందరినీ రెచ్చగొడుతున్న నేరానికి నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీ అధికారంతో అరెస్ట్ చేస్తే చట్టంతో మమ్మల్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. మళ్ళీ వచ్చా. ఇదిగో పోలీస్ మావా, ఒక దొంగని ఒక లాయర్ పాపని కలిపి ఒకే సంఖ్యలతోటి స్టేషన్ కు తెస్తే ప్రపంచంలో ధర్మం స్పీడ్ తగ్గిపోదు. ఏది తగ్గిపోదు. నీతి న్యాయం పక్క పక్కలే మా చక్కగా కుదిరినాయి అల్లుడబ్బాయా. జంకు జమా, ఈ పక్క సైడ్ ఖాళీగా ఉంది, చట్టాన్ని కూడా కలిపేస్తున్నావు అనుకో ఏంది మావా, కొత్త జంటను గదిలోకి తోసేసినట్లుగా మమ్మల్ని ఇద్దరిని ఒకేసారిలో తోసేసావు. తప్పదల్లుడు, పక్క సెల్స్ అన్ని హౌస్ఫుల్స్. అయినా ఈ దేశంలో నీటి కరువు, తిండి కరువు, బట్ట కరువు, దేశభక్తి కరువు, పోలీసు వాళ్ళ నిజాయితీ కరువు, స్టేషన్ లో సెల్స్ కరువు. ఇదేంటిది లాయరమ్మా, దొరదట్టి నేర్కోకుండా ఉంటే లంచం అడిగాను అనుకున్నావా? అదేం కాదు, నువ్వు వెళ్ళి ఒక మంచి ఫోటోగ్రాఫర్ని తీసుకురా. ఎందుకు? ఒక లాయర్ని, ఒక దొంగని ఒకే సెల్లో ఉంచిన గ్రేటెస్ట్ మీ ఎస్ఐ విజయది మీ పోలీస్ స్టేషన్ ది. ఇలా ఒకే సెల్లో ఉన్న మా ఇద్దరి ఫోటోస్ తీయించి పేపర్ కెక్కిస్తాను. పరువు నష్టం దావా వేసి మీ స్టేషన్ ని వేలం వేయిస్తాను. ఆహా, ఈ డబ్బులు ఉంచండి. నా డబ్బులతోనే 2 దండలు కూడా పట్టుకొస్తాను. దమ్డలా ఎందుకు? అవి వేసుకుని ఫోటోలు తీసుకుంటే సెల్లోనే పెళ్లి చేసుకున్న మొగుడు పెళ్ళాలాగా ఉంటారు. भगवान, उनका मन मंदिर है, ये दोनों मिलने को कोशिश करो भगवान. విజయ, సారీ మాధవి, స్నేహాన్ని కూడా మర్చిపోయి నిన్ను అరెస్ట్ చేసి నీ మనసు కష్టపెట్టాను. నువ్వు నన్ను అరెస్ట్ చేయకపోతే మరీ కష్టపడేదాన్ని. మాధవి. విజయ, యుద్ధంలో సైనికుడికి, డ్యూటీలో ఉన్న పోలీస్కి మమతలు మమకారాలు ఉండకూడదే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పొగడతల తర్వాత ఇంట్లో నాన్నగారు ఎదురు చూస్తుంటారు. పద. నేను రాను. మాధవి, నాతో పాటు వీరును కూడా రిలీజ్ చేయాలి. ఇదిగో, అతనికి జైలు అలవాటే. అతని గురించి నీకెందుకంత ఆలోచన? పద. విజయ, నువ్వు స్నేహాన్ని గురించి ఆలోచిస్తున్నావు, నేను న్యాయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. పోనీ అతనికి జామీన్ నేను ఇస్తాను. ఓకే ఓకే. 421. మంత్రి గొర్రె గన్నయ్య గారు, పీడిత తాడిత ప్రజాబంధు గొర్రె గన్నయ్య. 32 పూలదండలు, 74 జిందాబాద్లు. మంత్రి గారి అండ మన కొండంత బలం. కొండేమిటండి, పర్వతం అంతా. వీడవుడు నా కుమారుడు చిరంజీవి చంద్రం. నమస్తే. కోస్తే ఒక నియోజకవర్గానికి సరిపోతాడు. రాస్కెల్ ఫూల్ ఇడియట్. ఏమిటలా జెండా బొంగులా నిలబడ్డావు? పెద్ద మనుషులతో మాట్లాడేటప్పుడు వంగాలి. వంగరా రాస్కెల్ ఫూల్ ఇడియట్. వంగరా సన్ను వంగు. వంగడాలు లొంగడాలు నాకు ఇష్టం లేదు. నా రూటీ వేరు. అయినా ఏమిటి వీడి వగుడు, 4 పీకుతా. మొద్దురా, ఎలక్ట్రిక్ స్తంభం జోలికి, పవర్ లో ఉన్నవాడు జోలికి వెళ్ళకూడదు. ఇకపోతే మీకు నాకు ఉన్న లావాదేవీలు చెప్పండి, రాసుకుంటాను. 6 రైసు మిల్లులకు లైసెన్స్ ఇప్పించినందుకు మా కమిషన్ బోను మీకు ముట్టేది 5,60,000. 5,00,000. 9 మర్డర్లు, 11 దొమ్మీలు, 24 రేప్ కేసులు లేకుండా మాప్ చేసినందుకు. ఏమిటా స్పీడు? నోటి మీద కొడతాను. రాసుకోనక్కర్లేదు. రాస్కెల్ ఫూల్ ఇడియట్. వీపంతా ఒకటే జలగా ఉంది. ఒరే, ఇటొచ్చి గీకు. గీకు భారీ వీపు గీకితే భారతదేశం అంతా సైకిల్ యాత్ర చేసినంత పేరు ప్రతిష్టలు వస్తాయి. పవర్ లో ఉన్నాడు గీకు. గీకమంటే పీకుతారా రాస్కెల్ ఫూల్ ఇడియట్. దోమ 1985లో దోమ కాటు వల్ల ఒక మంత్రి గారి చెయ్యి తీసేయాల్సి వచ్చింది. నా రూటే వేరు. నీ రూటు చాలా మోటుగా ఉంది. ఇంతకీ ఆ ప్రజా మార్కెట్ వ్యవహారం ఏమిటి? ఆ వచ్చే లాభంలో మీ వాటా 10 లక్షలు. 10 లక్షల రూపాయలు. మరి పేపర్ మీద పెట్టేస్తున్నారు, గొడవలు వస్తాయేమో తర్వాత. నా ఇష్టం. అంటే మాట్లాడేవంటే నీ వీపు మీద రాసేస్తా. పేదలవాడలో గాంధీ విగ్రహ ప్రతిష్టకి టైం అయింది, బయలుదేరండి. పేదలవాడకి పేదవాడుగానే వెళ్ళాలి. ఈ చెప్పులు మీరు మోసుకురండి. అమ్మో, మహాజనులారా, కొద్ది క్షణాల్లో మంత్రి గారు గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరి ఆ ఆవిష్కరణ పూర్తయ్యే వరకు మంత్రి గారు మాట్లాడరు. మీకు తెలుసు,
వారు చేతల మంత్రి గాని కూతల మంత్రి కాదు. ఈలోగా వారు మౌనాన్ని పాటిస్తూ సంజ్ఞలు మాత్రమే చేస్తారు. ఆ సంజ్ఞలకు అర్థమేమిటో ప్రముఖ జిల్లా యువజన నాయకుడు నా కుమారుడు చిరంజీవి చంద్రంజీ ఇప్పుడు మాటల్లో చెప్తారు. చంద్రంజీ చెప్పండి. మైకు తీసేయండి, గొంతెత్తి అరుస్తా, నా రూటే వేరు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం బాబో అంటున్నారు మంత్రి గారు. మీ అందరికీ పాద సేవకుణ్ణి బాబో అంటున్నారు మంత్రి గారు. మిమ్మల్ని మర్చిపోతే చెప్పు తీసి ఆ చంప ఈ చంప కొట్టండి బాబో అంటున్నారు మంత్రి గారు. మీకెవరికైనా అన్యాయం చేస్తే పదవిలో నుంచి చెవు పట్టుకుని బలబల లాగేండి బాబో అంటున్నారు మంత్రి గారు. అయ్యో అయ్యో అయ్యో, మీ పవిత్రమైన జోబులు కత్తిరించాలంటున్నారు మంత్రి గారు బాబో. వారి రూటే ఆగండి. కటింగ్ అంటే జేబులు కటింగ్ కాదురా, రిబ్బను కటింగ్. టైం అయింది దయచేయండి. నాయకా నాకు మంత్రి గారు పర్సు కావాలి, తెచ్చివ్వగలవా? మంత్రి గారు పర్సా? జంకు జమ్మల్లా స్కూటప్ప, పర్సే కదా నీకు కావాల్సింది, తెస్తాను. మంత్రి గారు ఉదారమండి. కంట్రోల్ ది మాస్, కంట్రోల్ ది మాస్. రూటే మారిపోయింది. గాంధీ గారు ఇక్కడ. గాంధీ గారు ఏది? ఇదిగో గన్నయ్య, నేనురా నీ క్లాస్మేట్ అప్పారావుని, గుర్తుపట్టలేదా? నీ రూటు మారి మంత్రి అయ్యావు, నా కర్మగాలి అడుక్కుంటున్నా. నువ్వు కాదప్పారావు, దేశం నీలా తయారైంది. గౌరవనీయులైన మంత్రి గారు, గాంధీ మనసులో ఉండాలండి. విగ్రహ ఆవిష్కరణకి సభలకి మీరు పెట్టే ఖర్చు ఇక్కడ జనాన్ని బాగు చేయడానికి పెడితే ఒక్కో విగ్రహానికి 100 బ్రతుకులు బాగుపడతాయి. बहुत अच्छा है बेटी. ఇన్స్పెక్టర్ అమ్మా, ముందు గాంధీ గారి విగ్రహం ఎక్కడుందో వెతకండి. ఇక్కడుంది. ఎవరు? గాంధీ గారి విగ్రహాలే కాదు ఈ దేశానికి కావాల్సింది ఆయన ఆశయాలు కూడా. ఒకప్పుడు ఈ దేశంలో మహాత్ముడి రఘుపతి రాఘవ రాజారాం కీర్తన వినిపిస్తుంటే ఇప్పుడు సారా కేకలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడవాలని ఆ కరమ్చంద్ గాంధీ ఆశిస్తే ఇప్పుడు అర్ధరాత్రి లాడ్జింగ్ గదుల్లో కూటి కోసం నలిగే ఆడదాని పగిలిన గాజుల చప్పులు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జాతిపిత రాట్నం చప్పుడు వినిపిస్తుంటే ఇప్పుడు ఆకలి కడుపుల పేగుల అరుపులు వినిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం మీరు, మీ దోపిడి. మీకు ఆ మహాత్ముడి విగ్రహం ఆవిష్కరించే హక్కు లేదు. ఇన్స్పెక్టర్ గారు కంట్రోల్ చేయండి. ఆగు మిస్టర్, గో బ్యాక్. 5 ఏళ్లకోసారి కనిపించే ఈ దొంగలతో నేను మాట్లాడాలి, అది నా హక్కు. అడ్డులే. ఆగు. వీడెవడు? విదేశీ హస్తమా, విప్లవకారుడా? చెప్పు, మూయించేద్దాం. కాదు, ఇది రౌడీ. అయితే ప్రోత్సహిద్దాం. ఇన్స్పెక్టర్ అమ్మా, ఆ కుర్రాన్ని విడిచిపెట్టు. రా బాబు, రా. ఈ దేశానికి నీలాంటి యువకులే వెన్నెముక లాంటి వాళ్ళు. ఎంత మాట సెలవిచ్చారు మంత్రివర్య. మంత్రి గారు, మంత్రి గారు, ఈ పాట ఏ సినిమాలో? బాబీలోది. ఆపండి. ఎందుకు నవ్వుతున్నారు? మీరు నవ్వారు కదా అని. మీరు నవ్విన నవ్వుకు మేము నవ్వకపోతే బాధపడతారని. ఏడిశారు. ఇదిగా నేనేం చేశానో తెలుసా? ఆ పేదలవాడలో నా మీద తిరగబడ్డ కుర్రాన్ని అమాంతం కౌగిలించుకుని వాడి పరుసు కొట్టేశా. ఊరి దొంగనా మంత్రి, ఇదాని రూటు. ఓహో, ఏమి స్త్రీ అండి. నిజంగా ఇది మీ స్వహస్తంతో కాగితం మీద రాసుకుని దాచుకోదగ్గ చరిత్ర. రాస్తా రాయకుండా విడిచిపెడతా. నేను పర్సు పర్సు వాడి పర్సు నేను కొట్టేస్తే నా పర్సు వాడు కొట్టేశాడా? మీ పర్సు కొట్టేశాడా? జంకు జమాల్ లస్కుటపా. क्या हो गया बेटा? ఈ కాగితంలో మంత్రి గొర్రెగన్నయ్య చేసిన దోపిడీకి సంబంధించిన లెక్కలన్నీ రాసున్నాయి. మంత్రి, ఈ దెబ్బతో నీ సీటు జంకు జమ్మా. మీరేం కంగారు పడకండి సార్. ఆ రోజు అక్కడ డ్యూటీలో ఉన్నది ఎస్ఐ విజయ. ఆవిడ్నే పంపి మంత్రి గారి గొలుసు కాజేశాడన్న నేరంతో లోపల పడేసి 4 ఉతికితే వాడే తెస్తాడు కాగితాన్ని. ఏమిటి పోలీస్ పాప ఇలా వచ్చావు? నీ చేత 7 ఊచలు లెక్క పెట్టించే అవకాశం ఇప్పుడు నాకొచ్చింది. ఓయ్ పోలీస్ పాప,
నువ్వు నా చేత 7 ఊచలు లెక్క పెట్టిస్తే నేను నీ చేత 7 అడుగులు నడిపిస్తానని ఎప్పుడో చెప్పాను. షటప్! మంత్రి గారు గొలుసు కాజేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఏమిటి? మంత్రి గారి గొలుసు నేను కాజేశానా? అవును, నువ్వే కాజేశావని మంత్రి గారు రిపోర్ట్ ఇచ్చారు. మర్యాదగా పోలీస్ స్టేషన్ కు నడు. పోలీస్ పాప, పోలీసుల బాధ్యత అధికారానికి అమ్ముడుపోకూడదు, నిజానికి అమ్ముడుపోవాలి, నీతికి అమ్ముడుపోవాలి. కోహినూరు వజ్రాన్ని కాజేసింది ఒక దొంగ కాదు,